సభాధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా గారు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు పెద్దలు కందుల దుర్గేష్ గారు, డైరెక్టర్ సెకండరీ హెల్త్ సిరి గారు, ఆయుష్ కమిషనర్ దినేష్ గారు, జాయింట్ కలెక్టర్ అలెక్య గారు, ఆర్డీఓ చైతన్య గారు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సుభాషిణి గారు, ఇవాళ ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి జరుగుతున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జరిగిన అనేక రకాల పోటీల్లో పాలుపంచుకొని ఇవాళ గ్రామ స్థాయి నుంచి మండల నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతిభను చూపి విజేతలుగా నిలిచిన యోగా ప్రేమికులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ఇప్పుడే దినేష్ గారు చెప్తున్నారు, యోగా పట్ల అవగాహన పెంచే క్రమంలో భాగంగా నిర్వహించిన అనేక రకాల పోటీల్లో 4 లక్షల మందికి పైగా పాల్గొంటే ఇక్కడ ఇవాళ రకరకాల స్థాయిల్లో ఫిల్టర్ జరిగిన తర్వాత 193 మంది విజేతలుగా నిలిచారు. దీంట్లో అనేక మంది రేపు ప్రధాన గౌరవ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి 21వ తేదీన యోగాలో పాలు పంచుకొని ఉన్నారు. ఇండివిజువల్ కేటగిరీలో యోగా ఆసనాల డెమాన్స్ట్రేషన్ కానీ, లేదా ఎస్సే కానీ, పెయింటింగ్ కానీ, లేదా షార్ట్ ఫిలిం కానీ, రకరకాల విభాగాలు మొత్తం 15 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ఇన్ని లక్షల మంది ఔత్సాహికులు పాల్గొనడం నిజంగా సంతోషకరమైన విషయం. అయితే ఈ ఆసనాల్లో ఒక ప్రధానమైన ఆసనం పెట్టలేదు. బహుశా అది పెట్టుంటే నేను, కందుల దురేష్ గారు మొదటి 2 స్థానాల్లో వచ్చాను. దాన్ని అమృతాసనం అంటారు, మనకు అందరికి అర్థమయ్యే భాషలో శవాసనం అంటారు. అయితే ఈ చూస్తున్న క్రమంలో ఈ 193 మందిని నేను చూస్తుంటే ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే, ఇప్పుడే ఒక అబ్బాయి చాలా అద్భుతంగా చెప్పాడు దినేష్, యోగా అంటే యూనియన్ ఆఫ్ బాడీ అండ్ సోల్ అని. యూనియన్ అని చెప్పాడు అబ్బాయి, యూనియన్ ఆఫ్ బాడీ అండ్ సోల్. శరీరము ఆత్మ కలపడమే యోగా ప్రాక్టీస్లో మనం చేస్తాం. ఏ జిల్లా నుంచి వచ్చాడో, గిరిజన ప్రాంతం, ఎక్కడో మారుమూల ప్రాంతం, అటువంటి ప్రాంతం నుంచి 193 మంది ఇవాళ సెలెక్ట్ అవుతే 38 మంది 2 జిల్లాల నుంచి, నేను అనేది పార్వతీపురం మండ్యం జిల్లా ఏఎస్ఆర్ ఒకటే జిల్లా కదా, మామూలుగా అయితే ఒకటే పార్లమెంట్, 38 మంది ఆ జిల్లా నుంచి వచ్చారు. తర్వాత స్థానం 33 మంది నా సొంత జిల్లా కడప జిల్లా. సో ఆ క్రెడిట్ నేను కాస్త తీసుకోవాలి. అయితే దీంట్లో ఏం మ్యానిపులేషన్ జరగలేదు, అంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. కానీ చాలా సంతోషం, ఆ ప్రాంతం నుంచి యోగా పట్ల ఇంత అవగాహన పెంచుకొని 3 కేటగిరీలో 10 సంవత్సరాల అబ్బాయి దగ్గర నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు వారు కూడా వీటిలో పాల్గొనడం, ఉత్సాహంగా పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇందులో యోగా ఒక కేవలం భారతదేశానికి మాత్రమే సొంతమైన ఒక కళ. మన పూర్వీకులు, మన మునులు, మన ఋషులు వారి అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద, మన ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాలకు మూలంగా నిలిచే సంపద ఈ యోగా ప్రపంచంలోకి ఏ దేశంలో కూడా లేదు. చాలా సంవత్సరాలుగా వింటూ ఉన్నాం యోగా గురించి, కానీ దీనికి ప్రాచుర్యం మాత్రం, ఇంత అద్భుతమైన యోగా కళకి ప్రాచుర్యం మాత్రం 10 సంవత్సరాల క్రితం, 11 సంవత్సరాల క్రితం కలిగింది. నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత వారు మొదటి నెలలోనే ఐక్యరాజ్య సమితికి ఒక ఉత్తరం రాసి యోగా వైశిష్టత గురించి, ప్రాశస్త్యం గురించి తెలియజేసి, యోగా కారణంగా జరిగే లాభాల గురించి, అది ఆరోగ్యపరంగా కానీ మానసికపరమైన లాభాల గురించి ప్రపంచ ఐక్యరాజ్య సమితికి తెలియజేసి జూన్ 21
అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకునేలాగా ప్రపంచ దేశాలను ఒప్పించాడు. ఒక్క వ్యక్తి ప్రయత్నం ఇవాళ 170 దేశాలకు పైగా యోగాని అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నారు. చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు. ఎక్కడో భారతదేశంలో పుట్టిన ఒక ప్రాచీన కళని ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా అందిపుచ్చుకొని వాటిని పాటించడమే కాకుండా ఆ దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందేలాగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది మాత్రమే కాకుండా మన ప్రాచీన వైద్యాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఆయుష్ మంత్రాలయాన్ని ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో దానికి ఒక ప్రత్యేక మినిస్ట్రీని, ప్రతి మంత్రిత్వ శాఖను తీసుకొచ్చి వాటిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఏముంది, జనవరి మామూలుగా మనకు అందరికి అనిపించచ్చు, జూన్ 21 ఉంది కదా, జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఆ రోజు యోగా చేసుకుంటే సరిపోతుంది, ఒకరోజు చేస్తే సరిపోతుందని మామూలుగా అట్లే చేస్తుంటారు, అంతే కదా. ఏదైనా దినానికి ఆ రోజు మాత్రం పాటిస్తాం, మిగతా రోజుల్లో మర్చిపోతాం. మనందరికీ గుర్తుందో లేదు, మే 11 మదర్స్ డే, అమ్మ దినం. ఒకరోజు కదా అని అమ్మని జీవితాంతం 365 రోజులు ప్రేమించడం మానేస్తామా? కేవలం మే 11 మాత్రమే అమ్మ గురించి ఆలోచించి అమ్మకు సేవ చేసుకుని మిగతా 364 రోజులు మర్చిపోదామా? జూలై 20 ఎంటర్టైన్మెంట్ డే. ఒకరోజు మాత్రమే వినోదంగా ఎంటర్టైన్మెంట్ చూసి టీవీ చూసుకుని ఆపేద్దామా? ఇంట్లో మెరుపు కళలు, నిన్ను కోరి, ఇంకా ఏంటి సీరియళ్ళు చాలా వస్తుంటాయి, వాటిని ఒకరోజు మాత్రం చూసి మానేస్తున్నామా? లేదు కదా, కొనసాగిస్తున్నాం. ఆ రకంగా యోగాని కూడా మన జీవన విధానంలో ఒక అంతర్భాగం చేసుకునే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ యోగాని ఇంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం. అయితే వీటన్నిటికి ముఖ్య కారణం ఏంటంటే యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడానికి దాని లబ్ధి తెలియజేసే ప్రయత్నం. నిన్న కెనడాలో G7 సమావేశంలో కూడా ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 7 దేశాలు జరుగుతున్న సమావేశం నుంచి కూడా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న యోగా గురించి సందేశం ఇచ్చి ప్రజలందరికీ కూడా యోగా గురించి చెప్తూ 21వ తేదీ యోగాలో పాలు పంచుకోవాల్సిందిగా వారు కోరడం జరిగిందంటే, అంత బిజీ సమావేశంలో ఉంటూ కూడా పనిచేశారంటే దీనికి ఎంత ప్రాముఖ్యత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మరింత ఒక అడుగు ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నా భవిష్యత్ అన్నలాగా, ఇక భవిష్యత్తులో ఎప్పుడూ జరగదు, గతంలో జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు అన్న విధంగా చేయాలనే అంత ప్రతిష్టాత్మక తీసుకొని జరిపే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. దాన్ని నెల రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా పోయిన నెల మే 21 రిజిస్ట్రేషన్లు. ఎందుకంటే వారు ఒక టార్గెట్ పెట్టారు ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఇట్లా భాగస్వామ్యం చేయాలని. టార్గెట్ ఏంటంటే 2 కోట్లు అన్నారు. మేము 2 కోట్లు ఎలా సాధ్యం అవుతుంది సార్ అనుకున్నాం, 2 కోట్లు సాధ్యం ఎలా అవుతుంది అని. సరే యాప్ చేశాం రిజిస్ట్రేషన్ కోసం. నెల రోజుల్లో 2 కోట్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రజల్లో ఎంత అవగాహన కలిగించాలా, ఇది ఎంత పెద్ద హెర్క్యులియన్ టాస్క్, మన వల్ల కాదేమో అనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి గారికి ఈ సమాజం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన అవుతుంది, మీరు మొదలు పెట్టండి అన్నారు. అనుకున్న విధానంగానే మే 21 యాప్ చేసి రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు మేము కోరడం జరిగింది. ప్రతిరోజు సగటున 10 లక్షల పైగా 20 రోజుల్లోనే 2 కోట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇవాటికి 2,30,78,000 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిన్న ఒక్కరోజే 10,48,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే మన రాష్ట్రంలో యోగా పట్ల ప్రజల్లో ఎంత అవగాహన ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మనం మాస్టర్ ట్రైనర్స్ని 2,500 మందిని చేర్చాలని టార్గెట్ పెట్టుకుంటే 5,500 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. 5,500 రిజిస్ట్రేషన్లు అయినాయి. మనం మండల ట్రైనర్స్ని 1,25,000 టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కూడా చాలా పెద్ద టార్గెట్ అనుకున్నాం. కానీ ఇవాళ చూస్తే 1,46,000 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. అదేవిధంగా ఈ పోటీల్లో కూడా ఇన్ని వేల మందిని వేలల్లో వస్తారు అనుకున్నాం, వాళ్ళు లక్షల్లో వచ్చారు. అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకోవడం, థిమాటిక్ యోగాన్ని తీసుకొచ్చి మొత్తం ఒక్కొక్కరిని దేశంలో ఉంటున్న అనేక విభిన్న వర్గాల వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేసే ప్రయత్నం చేయడం. ఒకరోజు పోలీస్ శాఖ యోగా చేయడం, ఒకరోజు జైళ్ళల్లో సిబ్బంది కానీ లేదా జైల్లో ఉంటున్న వాళ్ళు యోగా చేయడం, ఒకరోజు స్వయం సహాయక బృందాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు చేయడం, ఒకరోజు మొత్తం రాష్ట్రంలో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ చేయడం, ఒకరోజు రైతులు చేయడం, ఒకరోజు గిరిజనులు చేయడం, ఒకరోజు వికలాంగులు చేయడం. ఈ రకంగా అనేక రకాలైన భాగస్వాములు చేసి అన్ని వర్గాలతో థిమాటిక్ యోగాను చేసే ప్రయత్నం చేశాం. దాని కారణంగా ఇవాళ ఈ యోగా సందర్భంగా ఈ 20 రకాల రికార్డులను మనం బద్దలు కొట్టబోతున్నాం. ఈ జిల్లా కలెక్టర్ గారు దాన్ని ఫ్లోటింగ్ యోగా,
యోగాని వాటర్ క్లాస్ చేసి దాని రికార్డు ఆర్డర్లు బద్దలు కొట్టి ఫస్ట్ రికార్డు తనదని ఎన్టీఆర్ జిల్లాదిగా చూపించుకున్నారు. వారికి సందర్భంగా ప్రత్యేక అభినందనలు చేస్తున్నారు. ఇది రికార్డుల కోసం మాత్రం చేస్తున్నది కాదు, 20 రకాల రికార్డులు కొట్టాలి. ఇవి మాత్రమే కాకుండా సింగిల్ వెన్యూలో ఒకే చోట 5 లక్షల మందితో యోగా చేయించాలంటే ఎంత పెద్ద విషయమే మీరు అర్థం చేసుకోండి. ఒక 25 చదరపు అడుగుల స్థలం కావాలి ఒక్కొక్కరు యోగా ప్రాక్టీస్ చేయడానికి. అటువంటిది 5 లక్షల మందిని ఒకటి చేరి ప్రధానమంత్రి గారి సమక్షంలో యోగా నిర్వహించాలి టార్గెట్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం. దానికి ఒక మంత్రివర్గ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని లోకేష్ గారు నాయకత్వంలో పెట్టడం, దాంట్లో నేను, దుర్గేష్ గారు, ఇతర అనిత గారు, వీరాంజనేయ స్వామి గారు పెట్టడం. అది కాకుండా మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతలో మా స్పెషల్ సెక్రటరీ, హెల్త్ స్పెషల్ సెక్రటరీ, నోడల్ ఆఫీసర్గా మళ్ళీ ఒక కమిటీని వేసి వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా సమాప్తం చేసి, ఇది మాత్రమే కాకుండా 5,30,00,000 మంది ప్రజలను కూడా భాగస్వాములుగా చేసి ఇవాళ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో అనేక రకాలుగా చేశాం. నాకు నిజంగా ఇవాళ నాకు ధన్యవాదాలు చెప్తారనుకున్నాను. నేను గండుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు చెప్పాల. కేవలం యోగాని మేము ఆరోగ్యం కోసమో, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడం కోసమో, ఆరోగ్య సంరక్షణ గురించో చేయడంలా, దీంట్లో భాగంగా మన రాష్ట్రంలో ఉంటున్న అత్యంత ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన ప్రదేశం కానీ, లేదా పర్యాటక ప్రదేశాలు కానీ, టూరిజం డెస్టినేషన్స్ కానీ, లేదా హిస్టారికల్ ప్లేసెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ కానీ, మన దగ్గర కొండపల్లి ఫోర్ట్ ఉంది. లేదా ఇవాళ నేను ఉదయం ఉండాల్సింది గండికోట దగ్గర. మీరు అమెరికాలో గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ అమెరికా అని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి విమానంలోకి అక్కడికి వెళ్ళి అక్కడ హోటల్లో వేలల్లో ఖర్చు పెట్టి దాన్ని చూసి వస్తుంటాం. కానీ మన రాష్ట్రంలో మన దగ్గరే, మన కడప జిల్లాలో గండికోట అనే చోట దాన్ని తలదన్నే విధంగా ఒక పర్యాటక కేంద్రం ఉంది. కానీ ప్రపంచ దేశాలకు తెలియదు, దాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఉండవల్లి గుహలు ఉన్నాయి. ఇటీవల ఈ కొండపల్లి ఫోర్ట్లో వాటి గురించి తెలియజేయడం కోసం మా జిల్లా మీటింగ్ని కలెక్టర్ గారు అక్కడ పెట్టారు. ఉండవల్లి గుహలు ఉన్నాయి, లేదా సింహాచలం ఉంది, లేదా అంతర్వేది బీచ్ ఉంది. అనేక రకాలైన ఆధ్యాత్మిక కేంద్రాలు, అదేవిధంగా టూరిస్ట్ డెస్టినేషన్స్, అదేవిధంగా చారిత్రాత్మక కట్టడాలు ఉన్న ప్రదేశాల్లో కూడా యోగాను దాదాపు 103 ప్రదేశాల్లో యోగాని 1000 మందితో నిర్వహించడం కారణంగా వాటి గురించి ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా చాలా మందికి తెలియదు. రాష్ట్ర ప్రజలకు కూడా తెలియదు. వాళ్ళ రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచ ప్రజలకు, దేశాలకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా పర్యాటకాన్ని మన రాష్ట్రానికి తీసుకురావడం, తర్వాత భవిష్యత్తులో మెడికల్ టూరిజాన్ని కూడా ప్రమోట్ చేసే దిశగా కూడా ఈ నిర్ణయాలు ఉన్నాయి. కేవలం యోగా రోజు యోగా జరుపుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా, ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడంలా, లేదా ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి గారు వీటిని అన్ని చూపించి ప్లీజ్ చేద్దామనే ఆలోచనతో కాదు. ఇంతమంది భాగస్వాములు చేయడం ఎందుకంటే ప్రజల ఆరోగ్య సంరక్షణ తన ప్రధాన బాధ్యత కాబట్టి. ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది, ప్రివెంటివ్ ఆర్ క్యూరేటివ్ ఉంటుంది. మనం ఏది రోగం బారిన పడిన తర్వాత క్యూరేటివ్ మెజర్స్ తీసుకోవాలా, లేదా రోగం బారిన పడకుండానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఆ అనారోగ్యానికి దూరంగా ఉండాలంటే మీరందరూ దేనికి ఓటేస్తారు? ప్రివెంటివా, క్యూరేటివా? ప్రివెంటివ్ అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటే యోగాని ప్రాక్టీస్ చేసుకుంటే, ప్రతిరోజు యోగాన్ని చేసుకోగలిగితే మన జీవన విధానంలో ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అంటే, ఇది మన జీవన విధానంలో వే ఆఫ్ లైఫ్ చేయాలి. ప్రతిరోజు ఏ రకంగా అయితే మనము భోజనం కోసం ఒక 2 గంటలు ఖర్చు పెడతామో, లేదా నిద్ర కోసం 2 గంటలు ఖర్చు పెడతామో, విద్యార్థుల చదువు కోసం 2 గంటలు ఖర్చు పెడతామో, లేదా ఇళ్లలో అనేక రకాలు, నేను చెప్పినట్టుగా అనేక రకాల సీరియల్లో వీటికో ఖర్చు పెడుతుంటామో, దాంట్లోనే ఒక అరగంట నుంచి 1 గంట యోగా చేయగలిగితే మనం అనేక రకాలైన మానసిక రుగ్మతలకి, రోగాలకు కూడా దూరంగా ఉండొచ్చు. యోగా అనేది కేవలం శారీరక వికాసం కోసమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు. యూనియన్ అన్నారు, ఆత్మ శరీరాన్ని కలపగలిగితే, ఆ మనసు మీద, శరీరం మీద కంట్రోల్ తెచ్చుకోగలిగితే ఏ అనారోగ్యం కూడా ఏ వ్యక్తికి దగ్గరికి కూడా రాబోదు. ఈ లేకపోవడం వల్ల, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోకపోవడం వల్ల ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇటీవల ఈ మన రాష్ట్రంలో ఒక 80% ఈ డిసీజ్ బర్డన్ ఉన్న రోగాలు ఏమున్నాయో గుర్తించడం మొదలు పెడితే, హైపర్ టెన్షన్, లేదా డయాబెటీస్, లేదా లివర్ వ్యాధులు, లేదా CKD వ్యాధులు, లేదా COPD, లేదా CVTS గుండె జబ్బుల వ్యాధులు, లేదా ట్రామా, ఇట్లాంటి 10 వ్యాధులను గుర్తిస్తే వీటికి ప్రధాన కారణం ఈ 10 వ్యాధులకి ఏంటంటే, ఏ తయ్యాన్ని వస్తే క్యాన్సర్, ఇటువంటి వాటికి లైఫ్ స్టైల్ కారణంగా ఒకటైతే, రెండోది మన ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా. ఈ రెండిట్లో కాస్త మార్పు చేసుకోగలిగితే వాటికి బారిన పడాల్సిన అవసరం లేదు, అంతెంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ లాంటి మహమ్మారిని పడి ఆ కుటుంబం చితికిపోవడమే, ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ఇవాళ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే దిశలో భాగంగానే ఇవాళ యోగా కోసం. అందుకని ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున 4 రోజులుగా ఇదే పని మీద ఉన్నారంటే, తద్వారా ఎంత
ప్రజల ఆరోగ్య సంరక్షణ మీద దృష్టి పెట్టారు. తద్వారా ప్రజల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించడం కోసం చూస్తున్నారు. అదేవిధంగా ఇవాళ సమాజంలో వస్తున్న అనేక రకాల మార్పుల కారణంగా, ఇవాళ అనేక సినిమాల కారణంగా కానీ, ఇది కారణంగా కానీ, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, చాలా మంది సమాధానం చెప్పకపోవచ్చు. ఎన్ని ఆసనాలు ఉంటాయి మొత్తం యోగాలో? ఎన్ని ఆసనాలు ఉంటాయి? ఒకటి సార్, అది సార్ మీరు సినిమా ఆట గురించి వింటారు కదా, ఇట్లా డైలాగ్ ఉంటుంది సార్, ఏంటి ఇది తగ్గేదే లేదని సినిమా డైలాగ్ దేంట్లో? ఏ సినిమా? ఇది బాగా చెప్తారు, ఇది చాలా బాగా చెప్తారు. యోగా కూర్చోండి సార్, 84 ఆసనాలు ఉంటాయి. అంటే అన్నీ తెలుసుకోవాలని నేను చెప్పట్లే, ఓవర్ నైట్లో తెలుసుకోమని చెప్పాలా. ఎట్లయితే వినోదం గురించి మీరు ఏ సినిమా గురించి ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, ఫలానా సినిమాలో ఫలానా హీరో ఏ డ్రెస్ చేసుకున్నాడు, లేదా ఏ టైప్ ఎయిర్ క్రాఫ్ట్ పెట్టుకున్నారు, ఫలానా హీరోయిన్ ఏ రకమైన డ్రెస్ చేసుకుందంటే టకా అని చెప్తారు. ఏ సీన్ తర్వాత పాట వచ్చిందంటే టకా అని చెప్తారు. ఉండాలి, వినోదం చాలా అవసరం జీవితంలో. వినోదం లేకుండా మానసిక ఉల్లాసం లేకపోతే అది ఒక రకమైన డిప్రెషన్లోకి పోతాం. కానీ వినోదంతో పాటు శరీరానికి కూడా మనం కాస్త శారీరక శ్రమ వల్ల మనసుకు కూడా కాస్త ఉల్లాసాన్ని ఇవ్వాలంటే యోగాన్ని ప్రాక్టీస్ చేయాలా, ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడం, మన పిల్లల్లో కూడా వాటి పట్ల అవగాహన కలిగించడం పట్ల వారు కూడా ఆరోగ్యవంతమైన జీవనం గడిపేలాగా, ఒక వ్యక్తి ఆరోగ్యవంతమైన జీవితం గడిపితే సమాజానికి మేలు, సమాజ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడే చెప్తున్నారు, ఒక పాప అనంతపురం అమ్మాయి వచ్చి, ఆ అమ్మాయి క్లాసులో చెప్పేసింది, యోగాంధ్ర, స్వర్ణాంధ్ర, ఇట్లాంటి అనేక ఆంధ్రాలు రావాలనేది. యోగాంధ్ర, స్వర్ణాంధ్రలో ఇవన్నీ రావాలంటే